మోహన్ రెడ్డి గారి టూరు, నిన్న వీళ్ళు ప్రత్యేక మీటింగు. సో ఈ రెండింటిని కంపేర్ చేసి చూస్తే ఏపీ రాజకీయాల్లో వైఎస్ఆర్సీపీకి ఏమైనా హైప్ పెరుగుతుంది అనుకోవచ్చా, లేకపోతే ఒక పరామర్శకో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు టూర్కి వెళ్ళినందుకు? రెండు విషయాలు ఉన్నాయి. టీడీపీకి వైఎస్ఆర్ పార్టీకి ఒక చిన్న తేడా ఉంది. తెలుగుదేశం పార్టీ లాంగ్ టర్మ్ 40 ఏళ్ళ నుంచి ఉంది, కానీ ఆమె ఎంతో కొంత అది ఓల్డ్ పార్టీ. మీకు తెలుసు కదా, లోకేష్ వచ్చి యువకులే కావాలి, సూపర్ సీనియర్స్ని పక్కన పెట్టాలి, ఈ గొడవ అంతా కూడా పార్టీలో చాలా అంతర్మథనం జరిగింది. అలాగే ఏమయ్యారు, పదవులు ఉన్నప్పుడు అనుభవించిన వాళ్ళు ఇప్పుడంతా మాయమైపోయారా అని పార్టీ నాయకుల మీద అధిష్టానం విరుచుకుపడిన సందర్భము. అలాగే ఎన్నికలప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఎవరైతే కార్యకర్తలు నిలబడ్డారో వాళ్ళకే టికెట్లు ఇస్తాం కానీ ముందుకు రాకుండా అప్పుడు దాక్కొని అప్పుడు కలుగుల్లో దూరి ఇప్పుడు బయటకు వచ్చిన వాళ్ళకి ఇలా చెప్పిన ఓ పరిస్థితి ఉంది. అంటే మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వరుసగా మా మీద ఇది జరిగింది, అందుకని మా వాళ్ళు వెనక్కిపోయారు అన్న ఒక ఇంప్రెషన్ అయితే తెలుగుదేశం ఇచ్చింది. సాపేక్షంగా వైసీపీ కూడా కొత్త ప్రభుత్వం వచ్చాక రెడ్ బుక్ కేసులు, అరెస్టులు ఒక 6 నెలల్లో 7 నెలల్లో అలాంటి ఒక వాతావరణం ఉండింది. కానీ నెమ్మదిగా ఆ ఫేజ్ దాటేసినట్టుగా ఉన్నారు వాళ్ళు. ఆ ఫేజ్ దాటేశారు. ఇంకొకటి, ఎప్పుడైతే ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజలు వస్తున్నారు, ప్రజల్లో మనకి ఇంకా పరపతి అభిమానము ఉంది, ముఖ్యంగా నాయకుడి మీద. ఎటు తిరిగి ప్రాంతీయ పార్టీ లీడర్ సెంట్రిక్ కదా. సో ఆ విధంగా చూస్తే చాలా కాలంగా ఒక ఇంప్రెషన్ ఏపీ పాలిటిక్స్లో క్రౌడ్ పుల్లర్స్ జగన్, పవన్ కళ్యాణ్ అనే ఒక అభిప్రాయం బలంగా ఉంది. వ్యూహాలు లేకపోతే ఇంకోటి ఉండడం వల్ల తెలుగుదేశం పార్టీకి దాని బలమైన సామాజిక రాజకీయ బంధం ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఒకటి పొత్తులు కావాలి, రెండవది గ్లామర్ కూడా యాడ్ కావాలి, ఇలాంటి అంశాలన్నీ ఒకసారి మోడీ యాడ్ చేస్తే ఒకసారి పవన్ కళ్యాణ్ యాడ్ చేస్తే అలా అయింది అది. అందువల్ల ఈ తేడా ఇప్పుడు కనిపిస్తుంది. వైసీపీ టీడీపీల మధ్యలో వాటి రాజకీయ స్వభావం అనండి, నిర్మాణం. కొంతమంది అంటారు కాదు, అది అంతా పూర్తిగా దాడులు దౌర్జన్యాలు అని మీరని వాళ్ళు అంటారు, వాళ్ళని వీరంటారు. మీరు వాడిన భాషలో జనానికి ఏం పెద్ద తేడా కనిపించట్లేదు కదా. ఇద్దరు మీరు దాదాపు అన్ని పేర్లు రాసి పెట్టుకున్నాం, రెడ్ బుక్లో ఉన్నారు, వాళ్ళు కూడా మేము కూడా రాసుకున్నాము, వడ్డీతో సహా చెల్లిస్తామని వాళ్ళు చెప్తున్నారు. సో ఈ రేస్లో తప్పకుండా వైసీపీకి పికప్ అయినట్టుగా కనిపిస్తుంది, దాని క్రియాశీలత ఇది కనిపెడితే. మూడోది, జగన్ కూడా ఒక అంశం గుర్తించారేమో అనుకోవాల్సి వస్తుంది. అదేమంటే మనం రైతుల గురించి, నీళ్ల గురించి, విద్యార్థుల గురించి ఈ అంశాలు మాట్లాడకుండా కేవలం చంద్రబాబును వ్యక్తిగతంగా టార్గెట్ చేసే లేకపోతే ఏదో ఇతరులను హెచ్చరించటాలు, వార్నింగ్లే సరిపోవు. జనంలోకి వెళ్ళాలి, జనం సమస్యలు వినిపించాలి, దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలని కూడా గుర్తింపు కొంచెం పెరిగిందేమో. సో బాధితులు, ఇంకోటి ఏమో దాడుల్లో ఇలాంటి ఉద్రిక్త సమయాల్లో అక్కడ ఉండడం అనేది తప్పకుండా పార్టీలకు, నాయకులకు కొంచెం స్థైర్యం నిలబెట్టడానికి దోహదం చేస్తుంది. ఈ మేరకు ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ముందు నువ్వు వెనక్కి ఇలాగ ఉంటుంది. ఇప్పుడు ఏదైనా చేస్తే వాళ్ళకి ఇంకా ఇప్పటికే అయిన వాడికి కానీ సానుభూతి వస్తుందేమో అని ఒక సంకోచం. ఇక్కడ మీరు విస్మరించడానికి వీలు లేనిది, బహుశా నేను ఒక్కనే కొంచెం గట్టిగా చెప్తూ వచ్చింది, ఈ కులాల డేంజర్. కులాలు అనే ఒక ఫ్యాక్టర్ కూడా గతం కంటే ఎక్కువగా ముందుకు తేవడంలో ఈ ప్రతివ్యూహాలు కొంత ఫలితం ఇచ్చాయి. సో దాంతో ఇప్పుడు తెలుగుదేశం నాయకులు, అలాగే కూటమిలో ఉన్న ఇతర పార్టీల నాయకులు, ముఖ్యంగా జనసేన కొంచెం ఆలోచించాల్సిన అవసరం వస్తుంది. అంటే మరీ ఇది పూర్తిగా చేసుకుందామా, ఎలాంటి మెసేజ్ మనం ఇస్తామని. అందువల్ల 2-3 కోణాల్లో ఇవన్నీ కూడా జరిగాయి. అయితే అలా అని టేకన్ ఫర్ గ్రాంటెడ్ గానే వచ్చేసాము, ఇంకా ప్రమాణ స్వీకారమే తరువాయి అన్నట్టుగా ఎవరన్నా అనుకుంటే అది కూడా పొరపాటు. ఇంకా లాంగ్ వే టు గో. చాలా పరిణామాలు ఉంటాయి. ఎక్కడ తప్పటడుగులు పడినా కానీ దానికి ఉండే ఎఫెక్ట్ దానికి ఉంటుంది. ఈ లోపల ఎవరి సర్వేలు వాళ్ళు చేయించుకుంటున్నారు, ఎవరి సర్వే సంస్థలు వాళ్ళు నియమించుకుంటున్నారు. స్థానిక ఎన్నికలు, జాతీయ పరిణామాలు అన్నీ ప్రభావం చూపిస్తాయి. సార్ నీ ఉచ్చులో కూటమి హిందుత్వ డ్రామాలు